ఇటీవల సచివాలయంలో ఈ ధరణికి సంబంధించి ప్రత్యేక సమావేశం జరిగింది. ధరణి కమిటీ సమావేశంలో భాగంగా ఎలాంటి అంశాలు ప్రస్తావన వచ్చింది, రాబోయే రోజుల్లో ఈ ధరణికి సంబంధించి మీ కమిటీ ఏం చేయబోతుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భూ సమస్యల పరిష్కారం, ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం చేయాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశం ఇది, ధరణి సంస్కరిస్తామని, ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని, రకరకాల అన్ని భూమికి సంబంధించిన పలు అంశాల మీద హామీలు ఇచ్చారు. మీరు గమనించి ఉంటే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే దీని మీద రివ్యూ జరిగింది. భూముల మీద ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే 3 మంత్రులు కూర్చొని ఉన్నారు. కీలకమైన వ్యక్తులందరినీ పిలిచి ఏం చేస్తే బాగుంటుందనే సమావేశం జరిగింది. నేను కూడా పాల్గొన్నాను దాంట్లో. ఆ సమావేశం అయిపోయిన కొన్ని రోజులలోనే ప్రభుత్వం కమిటీ వేసింది ఎక్స్పర్ట్స్ తోటి ధరణిలో ఏం చేయాలి. ఆ కమిటీలో కూడా నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. 5 సభ్యుల కమిటీ, అందులో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. కమిటీ వేసినప్పటి నుంచి గడిచిన నెల 15 రోజులుగా దాదాపుగా అన్ని శాఖలు, అంటే ధరణితోటి సంబంధం ఉన్న అన్ని శాఖలతోటి మీటింగ్లు జరిగినాయి. వ్యవసాయ శాఖ, ఎండోన్మెంట్, వక్ఫ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్టు, ఇట్లా అన్ని రకాల శాఖలతోటి సమావేశాలు జరిగినాయి. తర్వాత జిల్లా స్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకు కొంతమంది కలెక్టర్ని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. ఇంకా కొంత పని జరగాల్సింది ఉంది, ఫీల్డ్కి వెళ్ళాల్సింది ఉంది. ఈ కార్యక్రమం జరుగుతుండగానే మరొకసారి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ అంశాల మీద రివ్యూ తీసుకుని ఏం జరుగుతుంది, కొంత మధ్యంతరంగా కొన్ని సలహాలు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. వాటి ఆధారంగా 2 రోజుల కిందనే గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటంటే, ఏవైతే ధరణిలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో 2,45,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ముందు కనీసం వాటన్నిటిని వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటి మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండల కేంద్రాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రత్యేకంగా టీములు వేసి ఈ పెండింగ్ దరఖాస్తులన్నిటికీ ఒక పరిష్కారాన్ని చూపే దశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఇతర అన్ని సమస్యలు కూడా, ఇది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి. పార్ట్ బిలో ఉన్న సమస్యలు ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అసలు వెబ్ పోర్టల్ని మార్చాల్సిన అవసరం ఉంది, 6 చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైన దీర్ఘకాలికంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి చాలా గట్టి సంకల్పంతో ఉన్నట్టుగా కనపడుతుంది. నిజంగానే వాళ్ళ పనులు కూడా ఆ విధంగానే చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక రిలీఫ్ ఏంటంటే, కనీసం ధరణిలో దరఖాస్తులు పెట్టుకున్న 2,45,000 మందికి రాబోయే వారం 10 రోజులలో ఈ ప్రక్రియ వల్ల కొంత రిలీఫ్ దొరికే అవకాశం కనపడుతుంది. అది ఇప్పుడు వెంటనే జరిగింది. ధరణి సమావేశాలు కొనసాగుతాయి. మిగతా అంశాలలో కూడా ఏం చెప్పాలి, ఏం చేయాలనే సలహాలు కూడా ఎప్పటికప్పుడు కమిటీ ప్రభుత్వానికి అందిస్తుంది. ధరణి పైన ప్రభుత్వం కమిటీ వేసింది, కానీ ఇప్పటిదాకా వస్తున్న దరఖాస్తులు కానీ, ఆ దరఖాస్తులని పరిష్కరించాల్సిన ప్రక్రియ మీద కానీ, ఆపమని కానీ ఎట్లాంటి ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు కూడా ధరణిలో రోజు దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొత్త దరఖాస్తులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. ఆ వచ్చిన దరఖాస్తుల మీద ఇప్పటివరకు ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారం పరిష్కరించాల్సి ఉంటుంది. వాటిని ఆపాలి అని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు, కానీ కొన్ని అనుమానాలతో ఆపుతున్నారు. ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటుందేమో, కొత్త గైడ్లైన్స్ వస్తున్నాయేమో, రకరకాలు ఎవరికి వారు అనుకోని ఆపటమే తప్ప ఎక్కడా ప్రభుత్వం ఆదేశాలు కానీ కమిటీ ఆదేశాలు కానీ లేవు. రెండోది, అయినా కానీ చాలా పేరుకుపోయిన దరఖాస్తులు ఉన్నాయి, పాతవి చాలా ఉన్నాయి. కొత్తగా వచ్చిన కొన్ని తక్కువ, ఈ మధ్యలో వచ్చిన చాలా తక్కువ, కానీ పాతవి ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న దరఖాస్తు అన్నీ కలిపితే 2,45,000 చేరుకుంది. అందుకే ప్రభుత్వం మొన్న ఆలోచించి సీరియస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యుద్ధ ప్రాతిపదికన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక వారం రోజుల పాటు మండల స్థాయిలో ఎంఆర్ఓ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో వీటన్నిటిని స్క్రూటినీ చేసి దీని మీద ఒక నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనతోటి మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక ప్రకటన చేశారు. రెవెన్యూ మంత్రి గారు కూడా నిన్న ఒక సందర్భంలో వారు కూడా వివరించారు ఏం జరగబోతుంది అంటే, ఈ పెండింగ్ దరఖాస్తులన్నిటిని కూడా ఒక వారం రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహించే రెవెన్యూ సదస్సుల ద్వారా అన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి జరుగుతుండగా కొత్త అప్లికేషన్స్ పెట్టుకోకూడదని ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదు. ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ధరణిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పెండింగ్ దరఖాస్తులు మాత్రమే కాదు, ఇంకా చాలామంది దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. చాలా అంశాలు ఉన్నాయి, కొన్ని చట్టాల్లో నియమాలలో లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని పరిష్కరించే దిశగా వెళ్తుంది. కమిటీ కూడా వాటిపైన ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది. ఇది వాటి నెల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.